బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నైరుతి దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మొంతా తుఫాను దూసుకెళ్తోంది. గడిచిన 6 గంటల్లో గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదిలిందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది ప్రస్తుతానికి మచిలీపట్నంకి 230 కిలోమీటర్లు, కాకినాడకి 310 కిలోమీటర్లు, విశాఖపట్నంకి 370 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని చెప్పారు. మరి కాసేపట్లో తీవ్ర తుఫానుగా బలపడే అవకాశం ఉందని అన్నారు. అలాగే రాత్రికి మచిలీపట్నం, కాకినాడ మధ్య తీరం దాటే ఛాన్స్ ఉన్నట్లు చెప్పుకొచ్చారు. దీని ప్రభావంతో రేపు కోస్తా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, తీరం వెంబడి గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, నెల్లూరు, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. 95 ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నట్లు, ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. మరోవైపు తుఫాన్ కారణంగా పలు రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. ఇవాళ రేపు ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేసింది. విజయవాడ, కాకినాడ, భీమవరం, ఒంగోలుతో పాటు హైదరాబాద్కు నడిచే రైళ్లను రద్దు చేసింది. వివిధ రాష్ట్రాల నుంచి విశాఖ వెళ్లే పలు రైళ్లు రద్దు చేయగా, విశాఖ మీదుగా వెళ్లే 29 రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే.